వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ జై వాసవి ఆర్యవేశ జగద్గిరిగుట్ట సంఘం ఆధ్వర్యంలో పార్షి ప్రకాష్ ఆధ్వర్యంలో తీరాల శ్రీనివాస్ పర్యవేక్షణలో దుండిగల్లోని ఒక తోటలో వనభోజన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు విఐపీలు అతిరథ మహారథులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఉసిరి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేసి సామూహిక సత్యనారాయణ వ్రతం, కార్తీక దీపాలు మహిళలు వెలిగించారు. తర్వాత భోజనాల అనంతరం ఆటపాటలతో సభ్యులందరూ ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూత్ ప్రెసిడెంట్ అబ్బా నరేష్ కుమార్ గుప్తా, యూత్ జనరల్ సెక్రటరీ లింగవేణుగోపాల్, ట్రెజరర్ రమాకాంత్ ఆర్గనైజింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. మన కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలు వారి వారి ఐక్యత కోసం వారి ఐక్యతను ప్రదర్శించుకుంటూ మనందరినీ ఒక ఐకమత్యంతో తీసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం, అదేవిధంగా ఆధ్యాత్మికంగా సత్యనారాయణ దామోదర పూజలు కానీ, వృక్షాల కింద పూజలు చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి కుల సంఘం వారి వారి ఐక్యతను చాటుకునే రకంగా చేయడంలో ముఖ్య భాగం మన ఆర్యవైశ్యులు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ రోజే ఒక 3-4 కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి వనభోజనాలు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి జగద్గిరిగుట్ట ఆర్యవేశ సంఘం వారి పూర్తి కమిటీకి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పార్షి ప్రకాష్ అన్న, తేరల సీనన్న ఇద్దరు కలిస్తే ఏదైనా సాధ్యమనేది అందరికి మనం తెలుసు. అదేవిధంగా మేము కూడా జిల్లా కమిటీలో ఉన్నప్పుడు కూడా వారి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంత దూరమైన ఈరోజు ఎంతో మహద్భాగ్యం, అందరం కలుసుకోవడం, మంచి సుదినం. జగద్గిరిగుట్ట ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో పానవీళ్ళు అవన్నీ ఎప్పుడో చూసేసి నిండు గుండల్లాగా ఉండి అందరినీ ఎప్పుడైతే భగవంతుడు అంటాడు చూడండి, అందరినీ సమస్థితిలో చూసినవాడు గొప్పవాడు కాదు, కొంతమందిని చూసినవాడు కాదని, వాళ్ళు అందరినీ సమస్థితిలో చూస్తూ వాళ్ళు ఎదుగుతూ ఒక మహావృక్షమై ఎదగనిస్తూ మరి వారికి తోడు ఎడమ భుజం కుడి భుజం లాగా దారం సతీష్ అన్న, అలానే ఉప్పల చంద్రశేఖర్ అన్న, వీళ్ళ నలుగురు కలుస్తే అయిపోయినట్టు ఎక్కడ పోయినా అది విజయవంతమే. మరి వీరి అలానే మన అన్న దారం ఇంద్రసేన అన్న, సూరారానికి సురవరం అంటే ఆయననే, అలానే గాలిన రామారాం సోదరులు మరి నిన్న మొన్ననే అయినా కానీ వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహం. ఎవరైతే నిష్కామ భక్తితో చేస్తారో కార్యక్రమాల వాళ్ళని ఆపనీకి ఎవరి తరం కాదు. ఎందుకంటే చేస్తున్నామని చేయనిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతో బాగా. ప్రకాష్ అన్ననే ఆదర్శం. ఆయనకు మరి ఒక భుజంలాగా ఉన్నటువంటి తేరాల శ్రీనివాస్ అన్న గారే ఆదర్శం. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, మాకు సంఘం తరఫున చాలా సహకారాలు చేశారు కానీ ఒక్కసారి చేసినామనే భావన వ్యక్తం చేయలేరు. అలానే ఈరోజు కూడా అవకాశం కల్పించారు, ఆర్థికంగా కల్పించారు. మరి వారితో ఇలానే నేను కోరుకునేది శివకేశవులను, వారితో అనుబంధం మాకు ఇలానే ఉండాలి, ఇంతకు 1000 రెట్టింపు ఉండాలి. వీళ్ళందరి సహకారం మాకు ఆధ్యాత్మికంగా ఉంటే చాలని కోరుకుంటున్నాను. మా ఇంటి పర ఈరోజు జగద్గిరిగుట్ట ఆర్యవేశ సంఘం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా 2017-18లో చేశాము. తర్వాత మంచ విలేజ్లో కూడా 2 సార్లు చేశాను. ఒకసారి ఎక్కడో ఒక కొత్త ప్లేస్లో చేయాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసిన మిత్రుడు ప్రవీణ్ గారికి, అదేవిధంగా మల్లేష్ అన్న గారికి, మిగతా మా కమిటీ సభ్యులందరికీ, యూత్ సభ్యులకి, మహిళా విభాగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అందరూ కూడా అందరూ కూడా జై వాసవి, జై వాసవి. ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట ఆర్యవేశ సంఘం తరఫున వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వనం అనగానే వనభోజనాలు వనంలో చేయాలనే కాన్సెప్ట్తో మనం ఇక్కడ ప్రకృతిలోకి రావడం జరిగింది. మనము నిత్య జీవితము డైలీ మనము ఉండే నేపథ్యంలో ఒక ఉండే వాతావరణంలో దీనికి వనభోజనాలకనే ఒక చేంజ్, ఒక వాతావరణం, ప్రకృతి వాతావరణంలో ఉండాలని చెప్పి మనము మన సంఘం మెంబర్లు అందరినీ కలిపి ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఈ వనంలో మనం ప్రకృతిలో ఒకరోజు గడిపితే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రకృతిలో ప్రతి ఒక్క చెట్టు ఉంది,
ఈ చెట్ల కింద మనం గడిపిన ఈ 10 గంటల సమయంలో కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ వనంలో మనము సత్యనారాయణ వ్రతము, గోపూజ, ఉసిరి చెట్టు పూజ, కళ్యాణము ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఆహ్లాదకరంగా పాలు పంచుకుంటున్నారు. ఈ మన వచ్చిన సంఘ సభ్యులందరికీ కానీ మన ఉబ్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇలాగే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆట పాటలు డ్యాన్స్లతో ఆహ్లాదకరంగా చేసుకుంటూ ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం అల్పాహారం కూడా చేసి ఈ కార్యక్రమం ముగించుకోవాలనుకుంటున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క మా సంఘ సభ్యులకు, మా కమిటీ మెంబర్లకు, మహిళా మండలికి, యూత్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైవాసవి మేము జగద్గిరి ఆర్యవైశ్య సంఘం నుంచి వనభోజన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాము. ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో ఈ వనభోజన కార్యక్రమము నిర్వహించారు. మహిళలు అందరూ మా కార్యవర్గ సభ్యులు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ ఈ వనభోజన కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. దీంట్లో కోలాటం కానీ, పిల్లలతో ఆటపాటలు కానీ, భరతనాట్యం కానీ చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి కార్యక్రమానికి ముందుండి ప్రకాశన్న కానీ, శ్రీనన్న కానీ, అన్నయ్య గుప్తా కానీ మా మహిళలకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము చేయాలని వారికి మేము సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మహిళల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై జై మాత, జై జై మాత. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏమైతే చేయాలో ఆ కార్యక్రమాలు, చక్కటి కార్యక్రమం ఒక్క రోజులోనే సత్యనారాయణ వ్రతములు కానీ, అన్న సమారాధన కానీ, ఏదైతే వనభోజనములు అంటామో వనభోజనాలను సార్థకత చేసుకునే విధంగా ప్రకాశన్న గారు ఆలోచించి జగద్గిరి ఆర్యవైశ్య సంఘం తరఫున జనరల్ సెక్రటరీ కానీ, కోశాధికారి కానీ, ప్రెసిడెంట్ కానీ, యూత్ కానీ, మహిళా విభాగం కానీ చాలా కష్టపడి వారం రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత విజయవంతంగా చేయడం అనేది నాట్య జోక్. ఎంతో కష్టపడితే కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఇంతమంది సభ్యులను, మహిళలను, పిల్లలని, పెద్దల్ని, ఫ్యామిలీలతో సహా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సమకూర్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇంత చక్కటి ప్రోగ్రాంని వీళ్ళు ఇంత విజయవంతం చేసినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి మాతాకి జై, జై జై మాత, వాసవి మాత. కార్తీక జీవిక నిర్వహించి తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ ఆటపాటలు చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ కార్తీక మాసంలో వనభోజనం చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వాటన్నిటికీ మా హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.